బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరారు అంటారు. పాపం వీరి పరిస్థితి కూడా అలానే ఉంది. వయసు 30 దాటినా సరే పెళ్లి కాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియడం లేదు. విద్యార్హత, ఉద్యోగం, ఆస్తి వంటి ఉన్నప్పటికీ వారికి పెళ్లిళ్లు కావడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండడం లేదు. దీంతో పెళ్లిళ్ల పేరయ్యల దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ కళ్యాణ తంతు జరగడం లేదు. ఎడారిలో తిరుగుతున్న వాడికి ఒయాసిస్ తగిలినట్టు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి కొందరు తారసపడ్డారు. పెళ్లి చేస్తామని చెప్పారు. ఖర్చులకు 15,000 ఇస్తే చాలు అన్నారు. అందమైన అమ్మాయిలు మీకోసం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీంతో ఆ బ్రహ్మచారులు ఎగిరి గంతేసి కళ్యాణం జరుగుతోందని సంబరపడ్డారు. ఖరీదైన బట్టలు కొనుక్కున్నారు. బంగారం, ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేశారు. సరిగ్గా ఆ రోజు రానే వచ్చింది. నిర్వాహకులు చెప్పిన వేదిక వద్దకు గుర్రాల మీద పెళ్లికొడుకులు ముస్తాబై యువకులు వచ్చేశారు. కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో ఆ యువకుల్లో ఆందోళన పెరిగింది. నిర్వాహకులను అడుగుదామంటే వారు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఆ నిర్వాహకులు చెప్పినట్టు అదేమి నిజమైన పెళ్లి వేడుక కాదు. మోసం చేసేందుకు వారంతా ఈ ప్రణాళిక రూపొందించారు. ఏకంగా 42 మంది యువకుల వద్ద 15,000 చొప్పున వసూలు చేశారు. చివరికి ఫ్లేటు ఫిరాయించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని దేవాష్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర భారతదేశంలో అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో అమ్మాయిలు లేక యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. వివాహాలు జరగని వారిని లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదని యువకులు వాపోతున్నారు. పెళ్లి జరుగుతుంది అనుకుంటే డబ్బులు చెల్లించామని చివరికి పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని వారు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.